రూట్ ఓవర్ 4 ఇంటూ రూట్ ఓవర్ 48. సో రూట్ 4 అంటే 2 అండి. రూట్ ఓవర్ 48 అంటే దాన్ని 16 ఇంటూ 3 రాయొచ్చు. సో రూట్ 16 అంటే 4, మళ్ళీ రూట్ 4 అంటే 2 అండి. సో 2 2 4, లోపల మనం 3 రూట్ ఓవర్ 3 కనుక 3 పవర్ 4. సో ఆన్సర్ 4 ఇంటూ 3 పవర్ 4. ద HCF ఆఫ్ 84 and 105 ఈజ్. సో మనకి ఇక్కడ ఈ 84ని 105ని 21 డివైడ్ చేస్తుంది, 14 డివైడ్ చేస్తుంది, 7 డివైడ్ చేస్తుంది, కానీ 28 డివైడ్ చేయదు. అండ్ ఈ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక మనకు ఆన్సర్ 21. లాగరిథమ్ ఆఫ్ యూనిటీ టు ఎనీ నాన్ జీరో బేస్ ఇస్ మనకు తెలుసు, log 1 is equal to 0. GCD of 180, 210, 360 is n square minus 6, then n is equal to 210కి 180కి GCD మనం కట్టామండి. లెఫ్ట్ సైడ్ చూడండి, 180 1 జా 180, సో 180 30 రిమైండర్, సో 30 is the GCD. సో అంటే మనకి ఆల్రెడీ GCD n square minus 6 ఇచ్చారు కనుక n square minus 6 is equal to 30, n square is equal to 36, n is equal to 6. If a plus root b is equal to c plus root d, then కంపల్సరీగా a is equal to c అవ్వాలి, అదేవిధంగా b is equal to d అవ్వాలి. అప్పుడే మనకి ఆ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. log 1/4 బేస్ 32, 1/4ని 2 పవర్ -2 రాసుకోవచ్చండి, 32ని 2 పవర్ 5 రాస్తుంది. సో ఇప్పుడు -2/5, సో ఇంటూ 1 కనుక -2/5 ఆన్సర్. ఏ సబ్సెట్ బి, బి సబ్సెట్ సి, ఏ ఎంప్లాయిస్ ఏ is equal to b. ఈ ప్రాపర్టీ ఏంటంటే యాంటీ సిమెట్రిక్ అంటారు, యాంటీ సిమెట్రిక్. If p of x is equal to 4x square plus 3x minus 1, then p of 1/4. ఎక్కడైతే x ఉంటుందో అక్కడ 1/4 వేయాలండి. సో 1/4 వేస్తున్నాను చూడండి, 4 ఇంటూ 1/16, ఎందుకంటే x స్క్వేర్ కనుక 1/4 హోల్ స్క్వేర్, ప్లస్ 3 ఇంటూ 1/4 అంటే 3/4 మైనస్ 1, 4 1 జా 4 4 జా. సో మనకి ఇప్పుడు వచ్చింది 1/4 ప్లస్ 3/4 మైనస్ 1. 1/4 3/4 అంతా 1, 1 మైనస్ 1 అంతా 0, కనుక ఆన్సర్ 0. నెక్స్ట్, if alpha, beta, gamma are the zeros of the polynomial x cube plus ax square plus bx plus c, then 1 by alpha beta plus 1 by beta alpha plus 1 by gamma alpha. సో మనకి ఎల్సిఎం చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా బై ఆల్ఫా బీటా గామా. మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మనకు తెలుసు, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అంటే మైనస్ ఏ. అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా కూడా తెలుసు, కాన్స్టెంట్ మైనస్ కాన్స్టెంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, సో మైనస్ ఏ. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఏ బై సి ఆన్సర్. సో ఏ బై సి థర్డ్ ఆప్షన్. Next, the lines representing 2x minus 2y minus 2 is equal to 0 and 4x minus 4y minus 5 is equal to 0. చూడండి ఇక్కడ a1 by a2 is equal to b1 by b2 not equal to 7 by c2 వచ్చింది, ఎందుకంటే 2/4 2/4 not equal to 2/5 కనుక ఇది మనకి parallel lines. The standard form of a pair of linear equation a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. The sum of the number and its reciprocal is 10/3, then the number c is. చూడండి ఆప్షన్స్లో మనకి 3 + 1/3 చేస్తాం, ఇంకా 10/3 వస్తుంది. సో ఆప్షన్స్ ప్రకారం మనకి ఆప్షన్ 3 చాలా ఈజీగా చేయొచ్చండి. √2 + √2 + √2 + అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో మనకి ఏం చేయొచ్చు, దీన్ని ఎంత k అనుకుంటే అప్పుడు మనకేమవుతుంది, √2 + k = k అవుతుంది. స్క్వేరింగ్ కానీ బోసి చేస్తే 2 + k = k² అవుతుంది. అన్ని అడిసి తీసుకెళ్తే k² - k - 2 = 0. ఆప్షన్లో 2 వాల్యూ వేసాం అనుకోండి, సో 2² అంటే 4 - 2, సో 4 - 4 0 అంటే 2 వేస్తే సాటిస్ఫై అవుతుంది ఆ ఈక్వేషన్, కనుక ఆన్సర్ 2. ద డిస్క్రిమినెంట్ ఆఫ్ 5x² - px + 12 is equal to 16, దెన్ p is equal to, సో మనకి b² - 4ac = 0 అండి. డిస్క్రిమినెంట్ వాడు 16 ఇచ్చాడు, సో అప్పుడు ఏమవుతుంది, p² - 4 5 జా 20, 20 12 జా 240. సో p² - 240 = 16, 240 అట్స్ వెళ్తే 2 ప్లస్ అవుతుంది, సో 256 అవుతుంది. p = √256, సో 16 ఆన్సర్. ఇన్ AP 4, 1, -2, -5, -8 అండ్ సో ఆన్ కామన్ డిఫరెన్స్, సో a2 - a1 1 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు -3. ద జీరోస్ ఫ్రమ్ ది గివెన్ గ్రాఫ్. ఎప్పుడైనా సరే ఏదైనా గ్రాఫ్ x అని మనకి ఇంటర్సెక్ట్ చేస్తూనే ఉంటాయండి, లేదంటే ఉండవు. సో ఇది x అని ఇంటర్సెక్ట్ చేయలేదు కనుక నో జీరోస్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో మనకి ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ చేయాలంటే ఏదైనా మీకు నచ్చింది ఒకటి క్యాన్సిల్ చేసేయండి. చూడండి, నేను ఇక్కడ 1, 0 అనేది క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను కనుక అన్నిటికీ 1, 0, 1, 0, 1, 0 యాడ్ చేస్తున్నాను. అప్పుడు సెకండ్ పాయింట్ ఏదో మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు మనకి 1 + 2 2 + 1 3 అవుతుంది, 3 + 0 3 అవుతుంది, అదేవిధంగా 2 + 1 3 అవుతుంది, -4 0 -4 అవుతుంది. ఇది x1 y1 x2 y2 అనుకుంటే ఇక్కడ షార్ట్కట్ ఫార్ములా ఉందండి, 1/2 మాడ్యులస్ x1 y2 - x2 y1. x1 y2 అంటే అంత 3 4 జా -12, ఇక్కడ 3 3 జా 9, -12 - 9 21 అవుతుంది, బై 2 చేస్తే 10.5 ఆన్సర్.
If A 5, -1, B -3, -2, C -1, 8 are the vertices of a triangle ABC, find the length of median through A. ఇక ట్రయాంగిల్ డ్రా చేశానండి. మీడియన్ కావాలంటే మనకి బీసీ మిడ్ పాయింట్ కావాలి కనుక బీసీ మిడ్ పాయింట్ ఫైండ్ చేస్తున్నాను. -3 -1/2 అంటే -4/2 అంటే -2, 8 - 2 అంటే 6, 6/2 అంటే 3. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా చేస్తే 5 + 2 7 అవుతుంది, -1 -3 అంటే 4 అవుతుంది. సో 7² + 4² 49 + 16 √65 ఆన్సర్. ఇన్ దిస్ డయాగ్రామ్ AD is to AG. AD అంటే మనకి 2 + 1 3 అవుతుంది, AG అంటే 2 అవుతుంది. సో 3 is to 2 ఆన్సర్. వాల్యూ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈజ్ 8. సో డిస్టెన్స్ కనుక 2 - 4 అంటే 2², K - 3 హోల్² ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకి స్క్వేరింగ్ ఆన్ బోస్ చేస్తే ఇక్కడ 4 + K - 3 హోల్² ఈజ్ ఈక్వల్ టు 64 అవుతుందండి. సో ఈ 4 అటు సైడ్ వెళ్తే మనకి 64లో 4 తీస్తే 60 ఉంటుంది. సో K - 3 ఈజ్ ఈక్వల్ టు ±√60. సో -3 అటు సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. సో K ఈజ్ ఈక్వల్ ±√60. √60 అంటే మనం ఏం రాయొచ్చు, 4 × 15 రాయొచ్చు. √4 అంటే 2 కనుక బయటకు వస్తుంది కనుక 3 ±√15. Two geometrical figures are said to be similar if they have same shape but not in size. In a trapezium ABCD, AB is parallel to DC, then the diagonals bisect at O. Then మనకు తెలుసండి AO/OC is equal to BO/OD. Which of the following is tangent to circle? So option A. The length of the tangent from a point 15 cm away from the center of the circle, radius 9 cm. చూడండి ఇక్కడ మనకి రేడియస్ 9 ఇచ్చాడు, డిస్టెన్స్ 15 ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ మనకు తెలుసండి పైథాగరస్ థియరం ప్రకారం మనకి 12 అవుతుంది. ఎందుకంటే 3, 4, 5 అని పైథాగరస్ ట్రిపులర్స్ అవుతాయి. 3 3 3 4 3 5 కనుక 12. షార్ట్ కట్తో ఈజీ చేయొచ్చండి. నెక్స్ట్, సో ఇన్ దిస్ డయాగ్రామ్ ద రేడియస్ ఆఫ్ ది అవుటర్ సర్కిల్ ఈజ్ A, ద రేడియస్ ఆఫ్ ది ఇన్నర్ సర్కిల్ ఈజ్. సో అవుటర్ సర్కిల్ రేడియస్ A కనుక మనం ఈ డయాగ్రామ్ వేసుకుంటే మనకి చూడండి డయాగ్నల్ అనేది మనకి √2 × A, √2 × 2A అవుతుంది ఇక్కడ. ఓకేనా, √2 × 2A. సో అప్పుడు మనకి ఏమవుతుంది 2√2A. కానీ మనకి ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఇన్నర్ సర్కిల్ రేడియస్ కావాలంటే ముందు దాని డయామీటర్ ఫైండ్ చేయాలి. డయామీటర్ ఫైండ్ చేయాలంటే ఆ పెద్ద సర్కిల్లో ఆ రేడియస్ కింద ఉన్న సర్కిల్ రేడియస్ తీసేయాలి. సో 2A తీస్తాం. 2A తీస్తే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు 2A కామన్ తీస్తే √2 - 1. సో ఇప్పుడు మనకి రేడియస్ కావాలనుకున్న 2తో డివైడ్ చేస్తే √2 - 1 × A. సో థర్డ్ ఆప్షన్. If PAB is a secant to circle intersecting at A and B and PT is a tangent, then మనకు తెలుసండి PT² ఈజ్ ఈక్వల్ టు PA × PB. చాలా ఇంపార్టెంట్ అండి. PT² ఈజ్ ఈక్వల్ టు PA × PB. నెక్స్ట్, ఇఫ్ tan θ ఈజ్ ఈక్వల్ టు 3/4 దెన్ 1 - cos θ / 1 + cos θ. సో cos θ మనకి 4/5 అవుతుందండి. సో 1 - 4/5 / 1 + 4/5. సో 5 - 4/5 అండ్ 5 + 4/5. సో 1/5 9/5. 5 క్యాన్సిల్ అయితే 1/9 ఆన్సర్. Diagonal of the cuboid is given by √L² + B² + S². Cot π/3 అంటే √3 అండి, cot 60 మాట, cot 45 1 అండి, cot 30 నుంచి 1/3. ఇవన్నీ కూడా జీపీలో ఉంటాయి. నెక్స్ట్ 31. If 3 metallic spheres of radius 7, 8, 10 respectively are melted to form a single solid sphere, then the radius of the resulting sphere. అంటే ఏంటంటే మనకి ఈ 3 కలిపితే కొత్త స్పియర్ వస్తుందండి. కనుక ఈ 3 యొక్క R³ ఈజ్ ఈక్వల్ టు R1³ + R2³ + R2³ కనుక R³ ఈజ్ ఈక్వల్ టు 7³ + 8³ + 10³. 7³ అంటే 343, 8³ అంటే 512 అండ్ 10³ అంటే 1000. అన్నీ కలిపితే మనకి 1728 వస్తుంది. సో 1728 అంటే 12³. సో క్యూబ్ క్యాన్సిల్ అయితే R వాల్యూ 12 కనుక పెద్ద స్పియర్ యొక్క రేడియస్ అనేది మనకి 12 అవుతుంది. నెక్స్ట్, sin పవర్ 6θ + cos పవర్ 6θ ఈజ్ ఈక్వల్ టు. సో చూడండి ఇప్పుడు నేను దీన్ని sin² హోల్³ + cos² హోల్³ θ అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని A³ + B³ ఈజ్ ఈక్వల్ టు A² + B². A³ + B³ ఈజ్ ఈక్వల్ టు A + B హోల్³ - 3AB × A + B. సో A³ + B³ ఈజ్ ఈక్వల్ టు A + B హోల్³ - 3AB × A + B. ఆ ఫార్ములా వేసాను. ఆ ఫార్ములా వేస్తే sin² + cos² 1 కనుక 1³ - 3 sin² θ cos² θ. ఆల్రెడీ sin² θ + cos² 1 కనుక సో 3 × sin² θ cos² θ 3 sin² θ cos² θ. అంటే ఆన్సర్ మనకి 1 - 3 sin² θ cos² θ వస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఫిగర్ నుండి మనకి AOB కావాలి. ఆల్రెడీ APB 80 degrees. సో ఆల్రెడీ మనకి టాంజెంట్ రేడియస్ అనేది మనకి 90 degrees. సో 290 degrees.
సో 90, 90, 180, 180, 80, 260. సో 260 అంటే టోటల్ మనకి ఒక క్వాడ్రిలేటర్లో 360 డిగ్రీస్ కనుక సో మనకి అది 100 అవుతుంది, ఎందుకంటే 260 వచ్చింది కనుక 100. సో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటర్ ఇస్ 360 degrees. నెక్స్ట్, if 3x is equal to secant theta and 3/x is equal to tan theta, then x square minus 1/x square. సో మనకి x is equal to ఏమవుతుంది, secant theta by 3 అవుతుంది. ఇక్కడ tan theta ఆల్రెడీ మనకి 3/x ఉంది. సో అంటే ఏంటి, ఇక్కడ మనకి 3ని పంపిస్తే 1/x is equal to ఏమవుతుంది, tan theta. సో x square అంటే secant square by 9 మైనస్ 1/x square అంటే tan square by 9. 1/9 కామన్ తీస్తే tan square మైనస్ secant square theta మైనస్ tan square theta. Secant square theta మైనస్ tan square theta ఎంత 1. సో 1/9 into 1, 1/9. నెక్స్ట్, if cos theta is equal to 3/5, then the value of cot theta plus cosecant theta. సో మనకి cos theta is equal to 3/5 అంటే చిన్న డయాగ్రామ్ వేసుకున్నాం అనుకోండి. cos theta అంటే ఏంటి, adjacent side బై hypotenuse. సో adjacent side 3, hypotenuse 5 అంటే ఆపోజిట్ సైడ్ మనకి 4 అవుతుంది, ఎందుకంటే 3, 4, 5 అనేది మనకి పైథాగరస్ ట్రిపుల్ 8. సో ఆ ట్రయాంగిల్ ప్రకారం cot theta ఏమవుతుంది, 3/4 అవుతుంది, cosecant theta అవుతుంది 5/4 అవుతుంది. సో రెండు యాడ్ చేస్తే 8/4. 8/4 అంటే ఎంత, 2. A steel pole is 10 meters high. To keep the pole upright, one end of the steel wire is tied to the top of the pole, while the end has been fixed on the ground. If the steel wire makes an angle 45 degrees with the horizontal through the base point of the pole, find the length of the steel wire. ఏం లేదండి, ఇక్కడ మనకి ఒక స్టీల్ వైర్ని మనకి ఇక్కడ పోల్ చేస్తే దాని 10 హైట్ మాట. సో అయితే మనకి లెంత్ ఆఫ్ ది స్టీల్ వైర్ కనుక లెంత్ ఆఫ్ ది స్టీల్ వైర్ కావాలంటే మనం sin 45 తీసుకుంటే సరిపోద్ది. sin 45 ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై లెంత్ ఆఫ్ ది స్టీల్ వైర్. సో sin 45 ఈజ్ ఈక్వల్ టు 10/L. sin 45 అంటే ఎంత, 1/√2. సో 1/√2 ఈజ్ ఈక్వల్ టు 10/L. సో L ఈజ్ ఈక్వల్ టు 10√2. ఆన్సర్ 10√2. నెక్స్ట్, ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండి. కనుక పైదాన్ని మనం cos 59, 43 రాయొచ్చు. cos 59, cos 59 క్యాన్సిల్ అయితే మనకి 1 వస్తుంది. నెక్స్ట్, the height of the tower is 100 meters when the angle of elevation of the sun is 30 degrees, then the side of the tower. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే మనకి హైట్ ఆఫ్ ద టవర్ 100 ఇచ్చాడు, సో 30 degrees ఇచ్చాడు. ఇప్పుడు మనకి సో ఏం కావాలి, షాడో కావాలి. కనుక tan 30 తీసుకుంటే 100/x అవుతుంది. tan 30 అంటే ఎంత, 1/√3. సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు 100/x. x ఈజ్ ఈక్వల్ టు 100/3. secant theta plus tan theta is equal to p, secant theta minus tan theta is equal to q. Then సో ఈ రెండు మనకి a plus b, a minus b కనుక a square minus b square కనుక secant square minus tan square is equal to p into q అవుతుంది. సో p into q is equal to ఆల్రెడీ secant square minus tan square 1. సో p into q is equal to 1. If the shade of the tree is 1/√3 times of the height of the tree, then the find the angle of elevation of the sun is. సో మనకి హైట్ h అనుకుంటే షాడో ఏమవుతుంది, h√3 అవుతుంది. సో ఇప్పుడు tan theta తీసుకుంటే ఏమవుతుంది, h/√3. సో √3 పైకి వెళ్తుంది, సో h క్యాన్సల్, √3. సో tan theta is equal to √3 అంటే tan 60 degrees is equal to √3. కనుక ఆన్సర్ 60 degrees. A perfect die is rolled. If the outcome is an odd number, then the probability that is prime number. ఒక డైస్ అనేది రోల్ చేస్తే మనకి ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఆ 3 నెంబర్లో మనకి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, సో 2, 3. కనుక సో 2 మనకి ఫేవరబుల్, మొత్తం మనకి 3. సో 2/3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ a point 120 meters from point 120 meters from its foot is 45 degrees. How much the tower is to be raised when the elevation is to be 60 at the same point. ఒకే పాయింట్ దగ్గర అది టవర్ని కొంచెం 60 డిగ్రీల వరకు పెంచితే మనకి ఎంత హైట్ అనేది రైజ్ అవుతుంది అడుగుతుంది అనమాట. సో ఇది 45 degrees కనుక మనకి బేస్, నెక్స్ట్ హైట్ 120. సో మిగతా దాన్ని x అనుకుంటే మనకి tan 60 తీసుకుంటే సో ఆపోజిట్ సైడ్ x ప్లస్ 120 అవుతుంది, అడ్జసెంట్ సైడ్ 120 అవుతుంది. సో tan 60 √3 కనుక √3 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 120/120. సో 120 అటు సైడ్ వెళ్తే అవుతుంది మనకి x is equal to 120 √3 minus 120. సో ఇక్కడ 120 కామన్ తీస్తే √3 minus 1. సో ఆన్సర్ 4th option. The probability of getting a sum of 9 when 2 dice are thrown simultaneously. సో మనకి ఆ రెండింటి మీద మనకి 9 రావాలంట. అంటే 3,6 అవుతుంది, 4,5 అవుతుంది, 5,4 అవుతుంది, 6,3 అవుతుంది. మొత్తం మనకి ఫేవరబుల్ 4. టోటల్ నుంచి 36. సో 4 1s 4 9s. ఆన్సర్ 1/9. From the table shown, marks obtained by 30 students in a class
వాట్ ఇస్ ద ప్రాబిలిటీ దట్ స్టూడెంట్ సెక్యూర్ 60 మార్క్స్. 60 మార్క్స్ మనకి ఎంతమందికి వచ్చింది? 4కి వచ్చింది. మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది? 3, 5, 8, 8, 4, 12, 12, 7, 19, 19, 6, 25, 25, 5, 30. సో మనకి 60 వచ్చిన 4 ఉన్నారు. సో 4/30. 4/10 అంటే 2 2s are 215. ఆన్సర్ 2/15. A card is drawn from a well-shuffled deck of 52 cards. What is the probability of getting jack of hearts? సో మనకు హార్ట్ జాక్ కలిగిన హార్ట్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 1 ఉంటాయి. మొత్తం 52. సో 1/52. A bag contains 4 red, 6